నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పౌరాణిక కథనాలు మనకు తెలియజేస్తున్నాయి. లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి ఆవిర్భవించింది, అగ్నిశక్తిగా ఆవిర్భవించింది. అందువల్ల శుక్రవారం రోజు గృహంలో హాల్లో ఆగ్నేయం మూల దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి అగ్ని నుంచి ఆవిర్భవించిందని, అగ్నిశక్తిగా వచ్చిందని స్వారోచిష మన్వంతరంలో చెప్పారు. కాబట్టి శుక్రవారం గృహంలో ఆగ్నేయం మూల ఒక పీట ఏర్పాటు చేసి పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి ఆగ్నేయం మూల దీపాన్ని వెలిగించాలి. ఈ ఆగ్నేయ దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించిందని పద్మపురాణం మనకు తెలియజేస్తోంది. అందుకే శ్రీ సూక్తంలో కూడా ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవి మాతరం శ్రియం వాసయమే కులే అంటూ శ్లోకం చెప్పారు. ఆపహ అంటే జలం, స్నిగ్ధాని అంటే ఆహార పదార్థాలు. లక్ష్మీదేవి జలం నుంచి ఆవిర్భవించి సృష్టికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను అందించింది. అందుకే చిక్లీత వసమే గృహే. చిక్లీతుడు అంటే చిత్తము నుండి జన్మించినవాడు, అంటే మన్మధుడు. మన్మధుడు కుమారుడుగా శ్రీ మహాలక్ష్మీదేవి ఔత్తమ మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించింది. అందుకే శుక్రవారం పూట వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు. కొన్ని వేల సంవత్సరాలు మారేడు చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవి తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని కూడా కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే రైవత మన్వంతరంలో చెప్పబడిన విధంగా శుక్రవారం పూట గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి చాక్షువ అనే పేరు కలిగిన మన్వంతరంలో పద్మం నుంచి ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు. అందుకే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ అనే శ్లోకం చదువుకుంటూ పద్మపుష్పాలతో శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనిత్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. దర్పణములను ఉంటే అద్దాలు, అందులో వృత్తాకారంగా ఉండేటువంటి అద్దాలు, వాటి చుట్టూ నగిషీలు చెక్కడం మీకు అవగాహన ఉండుంటుంది. ఇవి పూర్వం కళగా అవన్నీ చేసేవారు. ఇప్పుడు కూడా వివిధమైన వెండి బంగారం ఇత్యాదులతో వాటి చుట్టూ ఒక వలయాకారం చేసి మధ్యలో అద్దం పెడతారు. దానికి చివరికి ఒక పిడి ఉంటుంది. అలాగే నీ ముఖం అనే అద్దానికి పిడిలాగా ఉన్నటువంటి ఆ గడ్డాన్ని పట్టుకుని శివుడు ప్రేమగా వదనాన్ని చూస్తున్నాడు. అటువంటి గడ్డము పోలికకు దొరకదమ్మా అన్నాడు. ఇక్కడ పోలిక దొరక్కపోతే అద్దానుకున్న పిడిలా ఉందని ఎలా చెప్పాడు? ఇక్కడ చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళ మాట అంగీకరిస్తూనే తాను పోలిక చెప్పాడు. అది శంకరుల యొక్క గొప్పతనం. ఎంత వినయంగానో మించిపోయాడండి మహానుభావుడు ఇక్కడ. కనుకనే కరగ్రాహ్యం శంభో ముఖ ముకుర వృంతం గిరిసుతే. ముఖముకురం, ముకురం అంటే అర్థం. ముఖమనే వదనానికి పిడివలే ఉన్నటువంటి ఆ గడ్డముపై గిరిసుతే అన్నారు. మనం అమ్మవారి పట్ల భావం రెండు విధాలుగా ఇందులో కలిగిస్తున్నారు. శివుడితో ఉన్నది అన్నప్పుడు తల్లి అనే భావం మనకు కలుగుతుంది. హిమవంతుడి చేత లాలింపబడ్డదేని హిమగిరిసుతే గిరిసుతే అనడంలో పుత్రికాభావం, అంటే మాతృభావం పుత్రికాభావం అనే రెండు ఉదాత్తమైన భావాలు జగన్మాత యొక్క ఆరాధనలో విశేషములు అని చెప్పడం ఇందులో కనబడుతున్నది. ఇక్కడ ఈ శ్లోకంలో ఆ విధంగా వర్ణించిన తర్వాత అమ్మవారి యొక్క కంఠాన్ని వర్ణిస్తున్నారు. అంటే వాగ్భావకూటం చివరికి వచ్చింది. ఈ కంఠవర్ణన చాలా విశేషంగా చేశారు ఇక్కడ. ఇందులో శంకరుల యొక్క బహుశాస్త్ర నైపుణ్యం కూడా గోచరిస్తుంది. గళారేఖాస్తిస్రో
గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థిత నియమ సీమాన యువతే. ఉత్తమ సాముద్రిక లక్షణం ప్రకారంగా కంఠం దగ్గర 3 వళులు ఉంటాయి, అంటే 3 రేఖలు ఉంటాయి. ఎలాగంటే శంఖవత్ అన్నారు. శంఖానికి ఎలాగైతే ఉత్తమ శంఖానికి 3 రేఖలు కనబడతాయో అలాగే అమ్మవారి కంఠానికి 3 రేఖలు ఉన్నాయి. ఆ 3 రేఖలు ఏవై ఉంటాయో భావన చేస్తున్నాడు ఇక్కడ. అసలు కంఠం దేనికి స్థానం అంటే నాదానికి, స్వరానికి, అక్షరానికి స్థానం. అందుకే వాగ్భవ కూటం యొక్క చివరి భాగం అది. ఇక్కడ దివ్యమైనటువంటి అక్షర స్వర నాదములకు స్థానం గనక సంగీత స్థానం. పైగా అమ్మవారి యొక్క నాదరూపాన్ని ధ్యానించేటప్పుడు కంఠాన్ని ఎలా ధ్యానించాలో చింతామణి సరస్వతి వర్ణంలో శ్రీహర్షుడు చేస్తాడు ప్రధానంగా నైషధ కావ్యంలో. మళ్ళీ మహానుభావుడు శ్రీనాథ మహాకవి, ఆయన చింతామణి సరస్వతి ఉపాసకుడు, ఆయన వర్ణన చేస్తారండి. కాళిదాసుకు ఏమీ తీసిపోని కవి తెలుగువారికి లభించాడు అని చెప్పచ్చు శ్రీనాథ మహాకవి. అయితే ఆయన తెలుగువాడే కానీ దండకమంతా సంస్కృతంలో రచించాడు, అందుకే కాళిదాసుకి తీసిపోని అన్నాం మనం. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళా కంఠనాళాం త్రివేదీవళిం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృప్త రంగాం అనేకాభిచార క్రియా హోమ ధూమావళిం మేచకాధర్వ నామ్నాయ రోమావళిం అంటూ ఎన్ని విద్యలున్నాయో అన్ని విద్యల రూపం సరస్వతి అని అద్భుతమైన వర్ణన అండి. ఇది సామాన్యమైంది కాదు. ఇక్కడ దీనికి మూలం శ్రీహర్షుడు, మూలమా అన్నట్టు రచించినవాడు శ్రీనాథ మహాకవి. అందులో అమ్మవారి కంఠం ఏమిటంటే గాంధర్వ విద్యా కళాకంఠనాళాం అన్నారు ఇక్కడ. ఇది ఊహాజనితమైన వర్ణన అనడానికి లేదు, మంత్రశాస్త్ర సంహితమైన భావన. ఆ మంత్రశాస్త్ర స్వరూపంగా శారదాంబని శబ్దబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తే కంఠము గాంధర్వ విద్యా కళాకంఠం. అంటే గాంధర్వ విద్య కళ అంతా కంఠ రూపంలో గోచరిస్తుందట. గాంధర్వ విద్య అంటే ఏమిటి? సంగీత విద్య. కానీ సంగీత విద్య యొక్క స్వరూపం అంతా కంఠంలో దర్శిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి కంఠాన్ని వర్ణించినప్పుడు వాగ్దేవతలు ఏమి చెప్పుంటారు? వశిన్యాది వాగ్దేవతలు చెప్పండి. లలితా శాస్త్రంలో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా, మళ్ళీ అది విడిచిపెట్టకూడదు. వాళ్ళు చెప్పిన మాటనే తీసుకోవాలి, ఎందుకంటే అది తీసుకుంటేనే శివుడు గుర్తొస్తాడు. శివుడు కట్టిన మంగళసూత్రముతో శోభిల్లుతున్న కంఠము కలది అనడంలో మళ్ళీ సమయాచారం. అది ఏ శ్లోకంలోనూ వదలడైనా. అవకాశం లేకపోతే సంబోధనలోనే చెప్పేస్తాడు. ఇందాక శర్వాణి అన్నాడు. ఇక్కడ శర్వాణి అనగానే శర్వుని పత్ని అని నామంతోనో రూపంతోనో సందర్భంతోనో వాళ్ళిద్దరిని కలిపేయాలి ఆయన. అప్పుడు ప్రతి శ్లోకం ఒక శ్రీచక్ర స్వరూపంగా మనకు గోచరిస్తుంది. ఇక్కడ కూడా గొప్ప విశేషం ఏం చెప్తున్నారంటే ఆ 3 రేఖలు సంకేతాలు ఎన్ని రకాలుగా వర్ణిస్తున్నారు చూడండి. ముందుగా గళారేఖా తిస్రః గతి గమక గీతైక నిపుణి. సంగీతంలో ఎన్నో నైపుణ్యాలు ఉంటాయండి. మనకేదో పాడుతున్నారు అనుకుంటాం, కానీ ఎన్ని నైపుణ్యాలు ఉంటాయో. ఈ నైపుణ్యాలు తెలిసి ఒక కళను ఆస్వాదిస్తే అప్పుడు దొరికే ఆనందం రసానందం. అదే చెవులకి ఇంపుగా ఉంది, శబ్దాలు బాగున్నాయి, కానీ బాగుంది అనడం అందరం అంటాం. కానీ ఆ సంగీతంలో పాడుతున్నవాడు ఆ రాగ ఆవిష్కరణ ఎలా చేస్తున్నాడు, ఆ స్వరస్వరూపాన్ని ఆలాపన మొదలైన ద్వారా ఎలా చేస్తున్నాడో గ్రహించాలి. అప్పుడు అటువంటి వాడు చక్కగా ఆస్వాదిస్తాడు మిగిలిన వాళ్ళకంటే. అలాంటి వాడిని సుష్ఠు రసజ్ఞుడు అంటారు విశ్వనాథ వారు. సాహిత్యానికి అంతే. ఒక పద్యం వినగానే భావం చూసి బాగుందంటాం, కానీ పద్యం నడిపేటప్పుడు పదాలు ఎలా పెడుతున్నాడు, ఏ పదాన్ని ఎంత ఔచిత్యంతో చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోగలిగేటువంటి ఒకనొక సహృదయుడు ఉంటే అప్పుడు ఆ కవికి సంతోషం ఉంది. అది కవి అలాంటి సౌహృదుడి కోసం చూస్తాడు. అలాగే సంగీత కళాకారుడు కూడా అటువంటి సౌహృదుడు దొరికితే అది ఆనందం. అందుకని ఎవరో మామూలు మీరు బాగా పాడారండి అంటే సరే సంతోషం అంటాడు, కానీ ఏం పాడారు, ఎక్కడ పాడారు, ఎంత అద్భుతంగా ఉంది చెప్పగలగాలి. అందుకే విద్వాంసుడు గొప్పతనం విద్వాంసుడు గుర్తించగలడు అని పెద్దలు చెప్తారు. విద్వానే విజానాతి విద్వజ్జన పరిశ్రమ. బాధాకరం ఏంటంటే విద్వాంసుడు గొప్పతనం విద్వాంసుడు ఒప్పుకోడు. అది లోకంలోని దురదృష్టకరమైన అంశం. ఎవరో కొద్దిమంది ఉంటారు మహానుభావులు. సరే, సంగీతానికి ఆ లక్షణాలు ఉండాలి. గతి గమక గీత 3 లక్షణాలు ఉండాలట సంగీతంలో. గతి గమకములు అంటే గతి అంటే ఒక పద్ధతిలో గతి అంటే సంగీతం యొక్క గమన లక్షణం గతి అంటారు. ఈ గతికి అర్థం మార్గ దేశీ అని 2 విధానములు ఉంటాయని లౌకికాన్ని చెప్తారు. కానీ అమ్మవారి సంగీతం ఈ స్థాయిలో కాదు కనుక గతి గమక గీతములు అనే మాటకి శాస్త్ర నిర్వచనమే తీసుకుందాం. గతిస్తు రాగ సందర్భం ఆలాప పరికీర్తిత గమకో ముఖ్యనాదస్య పరిపోషో రసాత్మక అన్నారు. ఇక్కడ
గతిస్తు రాగ సందర్భం ఆలాపం. రాగ సందర్భాన్ని అనుసరించి చేస్తే ఆలాపాన్ని గతి అంటారు అన్నారు ఇక్కడ. దాని తర్వాత గమకం అంటే ముఖ్యనాదం యొక్క కంపనం అందులో చూపిస్తారు. స్వర కంపనం. ఆ కంపనం ద్వారా జరిగేది ఏంటంటే రసపరిపోషణ జరుగుతుంది. ముఖ్యనాదం యొక్క పోషణ అంటే నాదం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించాలి. అది రసాత్మకంగా ఆవిష్కరిస్తే దాన్ని గమకం అంటారు ఇక్కడ. తర్వాత గీతం. గీతం అన్నప్పుడు భావాన్ని తెలిసేటట్లుగా పాడగలిగితే అప్పుడు గీతం అని చెప్పబడుతుంది. గతి, గమక, గీత అని 3 ఉంటాయి. సంగీతంలో ఈ 3 ఉంటాయని చెప్పడానిక 3 రేఖలు పెట్టుకున్నావు తల్లి అన్నారు ఇక్కడ. ఆ గాంధర్వ విద్య కళాకంఠనాళం కనుక 3 కనబడుతున్నాయి. అంతేకాదు అన్ని రాగాలు ఆ కంఠంలో గూడు కట్టుకున్నాయండి. ఏ రాగమైనా అందులోనే ఉన్నది. అందుకే విరాజంతే నానావిధ మధుర రాగాకర భువ. సమస్త రాగములకు అది స్థానం ఆ కంఠం. అయితే ఈ రాగములన్నీ కూడా ప్రధానంగా ఎలా ఉంటాయంటే త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన ఇవతే. మొదట ఏం చెప్పుకున్నాం? గతి, గమక, గీత. గతి అనగా రాగ సందర్భం ఆలాప. గమక అంటే ముఖ్యనాదస్య పరిపోషో రసాత్మక. గీతం ప్రబంధ రూఢార్థం రంజక శక్తి రుచ్యతే. గీతం అంటే ప్రబంధం. ప్రబంధం అంటే భావగర్భితంగా అక్షరాల్ని స్వరాల్ని కూర్చి చెప్పడాన్ని ప్రబంధం అంటారు. అది గీతం. అలా గతి, గమక, గీతం అయ్యి. ఇప్పుడు గ్రామాణం త్రయాణ 3 గ్రామములు. గ్రామములు అంటే స్కేల్స్. సంగీతంలో 3 స్కేల్స్ ఉంటాయి. షడ్జ, మధ్యమ, గాంధార. షడ్జగ్రామ, మధ్యమ గ్రామ, గాంధార గ్రామములు అని సంగీతంలో ఉన్న స్కేల్స్ని తెలియజేస్తున్నాయట 3 గీతలు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆమె సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి కూడా. లక్ష్మి అంటే కేవలం ధనం ఒక్కటే కాదు, సిరి సంపదలతో పాటు విద్య, ఐశ్వర్యంతో పాటు సంతానం, ఆరోగ్యం, భవనాలు, వాహనాలు, భూములు, అలాగే గృహాలు, సంతానం, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టి వల్లనే మనకు లభ్యపడతాయి. మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడం ఎట్లా అంటే శుక్రవారము నాడు కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటి ఆ నియమాలు? శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు. శుక్రవారం పొద్దు ఎవ్వరూ కూడా నిద్రపోకూడదు. ఉదయాన్నే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి మేలుకోవాలి. చక్కగా నామస్మరణ చేస్తూ పవిత్ర స్నానాన్ని ఆచరించి నీటిలో పసుపు వేసుకొని స్నానం ఆచరించాలి. పసుపు అనేటువంటిది గురుగ్రహానికి చక్కటి యోగాన్ని ఇస్తుంది కాబట్టి అందుచేత పసుపు వేసుకొని స్నానం చేస్తే గురుబలం కూడా పెరుగుతుంది అని శాస్త్రం. అలాగే స్నానానంతరం చక్కగా విభూది ధారణ, కుంకుమ బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో దర్భచాప దానిపైన చక్కటి వస్త్రాన్ని పరిచి కుందిలో 5 ఒత్తులు వేసి ఆ ఒత్తులు కూడాను ఎక్కువగా తామర తూడల నుంచి చేసినటువంటి ఒత్తులు. తామర తూడల ఒత్తులతో గనక శుక్రవారం నాడు ఆవు నెయ్యితో గనక దీపారాధన చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి
ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాణంలో ఆవు నెయ్యి వేసి నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పాటు శ్రీ సూక్తాభిషేకం కూడాను నిర్వహించాలి. అలాగే కనకదారాస్తవం అనేటువంటిది శంకరాచార్యుల విరచితమైనది 3 సార్లు పఠించాలి. ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవమనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:21. తిథి ద్వాదశి మధ్యాహ్నం 11:44 వరకు. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 8:53 వరకు. వర్జం సాయంకాలం 5:31 నుంచి 6:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:10 వరకు. మరల మధ్యాహ్నం 12:31 నుంచి 1:21 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 2:08 నుంచి 3:35 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:50. నేటి విశేషం మతాంతరంలో వరాహ జయంతి. అలాగని ఈరోజున్న విశేషాలలో శుక్రవారం ఒకటి, ప్రదోషం ఒకటి. కాబట్టి శుక్రవారం సందర్భంగా ఉదయకాలం లక్ష్మీనారాయణ పూజ మారేడు దళాలతో అర్చించుకోవడం, సాయంకాలం శివుణ్ణి మారేడు దళాలతో ప్రదోష సమయంలో అర్చించుకోవడం సంపదను వృద్ధి చేస్తాయి. అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సిద్ధింపజేస్తూ అనుభవయోగ్యమైన సంపదను అందిస్తాయి. వరాహ జయంతి సందర్భంగా వరాహస్వామిని ఆరాధించడం ద్వారా భూమి వృద్ధి చెందుతుంది. శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రంతో ఆయన్ని పూజ చేసుకోవడం, ఆ మంత్రం జపించుకోవడం ద్వారా భూమి కొనాలనుకున్న వారికి మంచి భూమి దొరుకుతుంది. కలహాలతో ఉండేటువంటి భూమి విషయంలో కలహాలు తీరి మనకు సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో మంచి భూమి సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితంలో శక్తి కన్నా సహనమే ఎక్కువ విజయాలు తెచ్చిపెడుతుంది. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మాట్లాడటం. పాడైపోమ్మని మనసులో కోరుకోడు, ఎన్నడూ భగవంతుణ్ణలా ప్రార్థన చేయడు. నా తమ్ముళ్ళు పాడవ్వాలన్న మాట రాముని నోటి వెంట ఎప్పుడూ రాదు. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటంటే రాముడు మాట్లాడటం.
అంతకన్నా ఘోరమైన శిక్ష లోకంలో ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణ కాలంలో ఎవ్వరి నోటి విన్నా ఒక్కటే మాట, రామో రామో రామః. రాముడు రాముడు రాముడు. ఆ రాముడిని చూస్తే చాలు, రాముడితో మాట్లాడితే చాలు. ఆ రాముణ్ణి చూడడం, రాముడితో మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. తోడ పుట్టినవాడు ఆయన తింటే కానీ తను తినడు. ఆయనతో కలిసి పడుకుని ఆయనతో కలిసి నిద్రపోతే తప్ప నిద్రపోడు. ఇన్ని ఉన్నవాడు తనని అడగకుండా, సరి అయిన వివరణ తీసుకోకుండా, తన అనుమతి లేకుండా తన చిత్తం వచ్చినట్లు తాను ప్రవర్తిస్తే మాత్రం మాట్లాడటం. అలా మాట్లాడకపోతే రాముడే మాట్లాడడు, రాముడు దగ్గరకు తీయడు అంటే లోకం అటువంటి వ్యక్తిని ఎటువంటి ముద్ర వేసి చూస్తుంది? అంతటి పరమధర్మాత్ముడైన రాముడు పూర్వభాషీచ రాఘవ అని పేరు స్వామికి. ఆయన ముందు పలకరిస్తాడు ఎవరినైనా తప్ప అవతలవారు తనని పలకరించాలని ఎదురు చూడడు. అంతటి సౌజన్యమూర్తి, అమృత భాండం వంటి హృదయం ఉన్నవాడు. అటువంటి అన్నగారు తమ్ముడితో మాట్లాడడం, ఆ తమ్ముడు కనపడినా పలకరించడు, ఆ తమ్ముడిని చూడడం. లోకంలో ఇంకా అంతకన్నా భయంకరమైన అవమానం ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఏమి మీ అన్నయ్య గారు నీతో మాట్లాడరు, ఏం చేశావు అని అడిగితే లక్ష్మణస్వామి ఏం చెప్పుకుంటాడు? అందుకే లక్ష్మణుడి జాగరూకత అంతా ఏమిటి అంటే అన్నగారిని అడిగి అన్న అంటే తప్ప చేయడు. ఎందుకంటే ఆయన ఒక శిక్ష తట్టుకోలేడు జీవితంలో. ఏమిటి ఆ శిక్ష అంటే అన్న మాట్లాడకపోతే ఉండలేడు, అన్న దగ్గరికి తీయకపోతే తట్టుకోలేడు. అన్న మాట్లాడితే చాలు ఆయనకి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్టే. అదే ఆయన లక్ష్మి. నిజంగా కూడా యుగాలు మారిపోయిన సీతారాములు ఎలా పూజింపబడ్డారో, సీతారాములు ఉన్న చోట లక్ష్మణస్వామి కూడా అలా పూజింపబడ్డాడు. లక్ష్మణస్వామి పక్కన లేనటువంటి రామచంద్రమూర్తి యొక్క మూర్తి కూడా మనకి కనపడదు. మీరు ఏ రామాలయానికి వెళ్ళండి, సీతారాములు ఎలా ఉంటారో పక్కన లక్ష్మణుడు ఉంటాడు. ఇంకా కొన్ని దేవాలయాలలో పాదాల దగ్గర హనుమ లేని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్క సీతారామ లక్ష్మణులు ముగ్గురు మాత్రమే ఉండి ఎదురుగుండా స్వామి హనుమ ఉన్నటువంటి క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో లేరు, ఉన్నారు. కానీ పక్కన లక్ష్మణస్వామి లేకుండా ఒక్క సీతారాములే ఉన్నటువంటి రామాలయం మాత్రం ఉండదు. భరత శత్రుఘ్నులు లేకుండా సీతారామ లక్ష్మణులు ఉంటారేమో కానీ లక్ష్మణుడు లేని రాముడు ఉండడు. అంత ప్రేమైకమూర్తులు వాళ్ళు. కాబట్టి అన్న మాట్లాడకపోతే తాను తట్టుకోలేడు. అందుకే అన్నయ్య నువ్వు అను, దశరథుండైనా సరే కారాగారంలో పెడతాను, పెట్టి నీకు రాజ్యం ఇస్తానన్నయ్య, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలన్నాడు. ఏ పాపం చేశావన్నయ్య, ఏం ధర్మం తప్పావు, ఎందుకు నీకు ఇంత శిక్ష, ఎందుకు నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించాలి? తట్టుకోలేకపోయాడు. అన్నకి కించిత్ అపకారం జరిగితే ఆయన కదిలిపోతాడు లక్ష్మణస్వామి. అన్నీ విన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇన్ని మాటలు మాట్లాడితే కౌసల్యాదేవి ఒక మాట అంది. రామ ఆలోచించకూడదు ఈ విషయం అంది. అనత్సా కౌసల్య అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రీరామాయణం రామచంద్రమూర్తి నరుని యొక్క అవతారం, అది మనుష్యుని యొక్క కథ. మనుష్యులకు ఎలాంటి ఉద్వేగాలు ఉంటాయో శ్రీరామాయణంలో అటువంటి ఉద్వేగాలు అన్నీ ఉంటాయి. తప్ప ఏ ఉద్వేగం లేకుండా పరమేశ్వరావతారంగా ప్రవర్తిస్తే రామాయణం అంతటి సుందరాతి సుందరమైన కావ్యము కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ ధర్మరాజా, ద్రౌపదికి అపకారం చేసిన వారు, నీ ఐశ్వర్యాన్ని అపహరించిన వారు అయినటువంటి ఆ క్రూరుడు యుద్ధంలో మరణించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక వారి కోసం చేయవలసింది ఏమీ లేదు. వారందరూ యుద్ధంలో ఎదురు నిలిచి మరణించారు. అందుచేత శస్త్రధారులు పొందేటువంటి లోకాలను పొందారు. ఇప్పుడు మేమిద్దరం మాత్రం మాకు మేలు చేసే పుణ్యకర్మలను చేసుకోవాలి. నువ్వు
శస్త్రధారులతో శ్రేష్ఠుడివి, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావు. రాజు అనేవాడు ప్రాణధారులకు అందరికీ గురువు వంటివాడు. కనుక నేను నీ అనుమతి తీసుకుంటున్నాను. ఇక అడవికి వెళతాను. ఇక్కడ తట్టుకోలేకపోతున్నాడులేండి. నేను అడవికి వెళతాను. ఈ గాంధారితో కలిసి నారచీరలను వలకలాలను ధరిస్తాను. నీకు ఆశీస్సులిచ్చి నేను ఇక వనంలోకి గడుపుతాను. నాయనా, పుత్రులకు రాజ్యాన్ని అప్పగించి చివరి వయస్సులో వనాలకు వెళ్ళటం మన వంశంలోని రాజులు చేయవలసిన ఆచారం. అందుచేత నేను చేస్తున్నది మంచిదే. ఓ వీరా, అక్కడ నేను వాయుభక్షణ చేస్తాను, లేదా నిరాహారి అయి ఉంటూ నా భార్యతో కలిసి ఉత్తమమైన తపస్సును చేస్తాను. నన్ను వదిలేసే, నేను వెళతాను నాయన. నువ్వు రాజు కనుక ఈ తపస్సులో నీకు కూడా భాగం లభిస్తుందయ్యా. ఎలాగంటే రాజ్యంలోని ప్రజలు చేసే సత్కర్మలు దుష్కర్మల్లో కూడా రాజులు ఫలాన్ని పొందుతారు కదా. అందువల్ల మేము చేసే పుణ్యంలో నీకు భాగం లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నువ్వు దుఃఖిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు? నాకు ఈ రాజ్యాన్ని అనుభవించాలని లేదు, దీనిపై ఇష్టం కూడా లేదు. ఛీ, నేనెంత చెడు బుద్ధి గలవాడినో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యం మీద ఆసక్తితో మీ విషయంలో నేను అజాగ్రత్తతో ప్రవర్తించాను. మీరు దుఃఖంతో తపిస్తూ ఉపవాసంతో బాగా కృషించిపోయారు. ఆహారాన్ని నియంత్రించుకున్నాను నాయనా, నేలపై కూడా శయనించాను నాయనా. అలాంటి మిమ్మల్ని నేను గమనించలేకపోయాను. అయ్యో, నేను తప్పు చేశాను. నా సోదరులు కూడా గమనించలేకపోయారు. అందరూ వాళ్ళ కార్యరంగాల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. అయ్యో రాజా, నువ్వు మనస్సులో ఏదో పెట్టుకొని మూర్ఖుడినైన నన్ను మోసగిస్తున్నావు. ఇంతకుముందు నన్ను నమ్మించి ఇప్పుడు ఇలా దుఃఖిస్తున్నావు. నా దగ్గరే ఉండి నువ్వు ఇలా దుఃఖించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇక నాకు రాజ్యం ఎందుకు, భోగాలెందుకు, యజ్ఞాలెందుకు, సుఖం ఎందుకు? అవేవీ వద్దు. ఓ రాజా, నువ్వు దుఃఖంతో ఇలా మాట్లాడుతూ ఉంటే నేను నా రాజ్యము కూడా బాధపడుతూ ఉన్నట్లుగా ఉంది. నువ్వు మాకు తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే మాకు పరమ గురువు. నువ్వు లేకపోతే మేము ఏమైనా జీవించలేము. ఓ మహారాజా, నీ కన్న కొడుకైన యుయుచ్చుడు ఉన్నాడు కదా, అతడిని రాజు చెయ్యి. లేదా నీకు ఇష్టం వచ్చిన వాడిని ఎవడైనా సింహాసనం మీద కూర్చోబెట్టు. నేను మాత్రం రాజుగా ఉండను. అడవికి వెళతాను. నువ్వే రాజ్యాన్ని పరిపాలించు. అపకీర్తితో కాలిపోతున్న నన్ను ఇంకా కాల్చకు. నేను రాజును కాదు, నువ్వే రాజు. నేను నీ సేవకుడిని మాత్రమే. నువ్వు ధర్మాత్ముడు, గురువు. ఓ పుణ్యాత్ముడా, దుర్యోధనుడు చేసిన పనికి మా మనస్సుల్లో కొంచెం కూడా కోపం లేదు. అది రాసిపెట్టి ఉంది కనుక జరిగిందంతే. వారు కూడా మోహానికి లోనయ్యాం. దుర్యోధనుడు మొదలైన వారిలాగా మేము కూడా నీకు కొడుకులమే. నా దృష్టిలో గాంధారి, కుంతి ఒక్కటే. కనుక ఓ రాజా, నువ్వు విడిచి వెళితే నా మీద ఒట్టే. నేను సత్యం చెబుతున్నాను. నేను కూడా నీ వెంట వస్తాను. ధనధాన్యాలతో నిండినది, సముద్రం వరకు వ్యాపించినదైనటువంటి ఈ భూమిని నువ్వు పాలించకపోతే నాకు ప్రీతి కలగదు. ఓ రాజా, ఇదంతా నీదే. నేను నీకు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. మేమంతా నీకు వశులై ఉన్నాము. నీ మనోవ్యత తొలగిపోవాలి. ఓ రాజా, నువ్వు కాలానికి వశుడవయ్యావని నేను అనుకుంటున్నాను. అదృష్టం కొద్దీ నిన్ను సేవించే భాగ్యం నాకు దక్కితే నా మనస్సులోని చింత తొలగిపోతుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, నాయనా ధర్మరాజా, నా మనస్సు ఇప్పుడు తపస్సు మీదకి మళ్ళింది. ఈ వయస్సులో అడవికి వెళ్ళటం మన వంశానికి తగిన ఆచారమయ్యా. దీన్ని నన్ను పాటించనివ్వు. కుమారా, నేను ఇక్కడ చాలా కాలం ఉన్నాను. నువ్వు చేసిన అన్ని పూజలను, సేవలను పొందాను. చాలా తృప్తి చెందాను. కనుక రాజా,
నేను ఇప్పుడు చాలా వృద్ధుడిని అయిపోయాను, నన్ను అనుమతించు అని చేతులు జోడించి ధృతరాష్ట్రుడు వణుకుతూ నిలబడ్డాడు. తర్వాత ధృతరాష్ట్ర మహారాజు సంజయ కృపులతో ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, మీరు ఈ ధర్మరాజును ఓదార్చండి, ఇతడికి నచ్చ చెప్పండి. నాకు వయస్సు బాగా మీద పడింది, మాట్లాడటం వల్ల బాగా అలసట కలుగుతుంది, నేను మాట్లాడలేకపోతున్నాను, నా మనస్సు బాగా కలత చెందుతుంది, నా నోరు ఎండిపోతుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ప్రాణాలు పోయిన వాడిలాగా అయిపోయాడు. గాంధారిని ఆసరగా చేసుకొని చైతన్యం లేని వాడిలాగా కూర్చున్నాడు. ఆయన చూసి ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు, ఈ ధృతరాష్ట్రుడు 1,00,000 ఏనుగుల బలం గలవాడు. ఈ రోజున ఈయన స్త్రీని ఆసరా చేసుకొని ప్రాణాలు పోయినట్లు పడిపోయాడు. గతంలో లోహంతో చేసిన భీముడి బొమ్మనే ఈయన పిండి పిండి చేసేశాడు. ఇప్పుడు ఈ బలశాలి స్త్రీని ఆశ్రయించాడు. ఈ రాజు నాకు గురువు, ఈయన గాంధారి మాతతో కలిసి అన్నం తినేదాకా నేను కూడా ఉపవాసం చేస్తాను అని ధర్మరాజు చేతిలోకి కొద్దిగా నీటిని తీసుకొని చేతిని తడుపుకున్నాడు. ఆ తడిచిన చేతిలో ధృతరాష్ట్రుడి ముఖాన్ని ఛాతిని మెల్లగా తుడిచాడు. ఆ ధర్మరాజు చేతి యొక్క స్పర్శతో ధృతరాష్ట్రుడు మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ పాండునందన, ధర్మరాజా, నీ చేతిలో నన్ను మళ్ళీ తాకు, నన్ను కౌగలించుకో, ఎందుకంటే నీ స్పర్శతో మళ్ళీ బ్రతికినట్లుగా ఉంది. ఓ రాజా, నీ శిరస్సును ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నాను, 2 చేతులతో తాకాలి అనుకుంటున్నాను, అది నాకెంతో ప్రీతిని కలిగిస్తుంది. ఓ రాజా, నేను అన్నాన్ని తిని ఈ రోజుకు 4 రోజులైందయ్యా, ఇంతవరకు నేను అన్నం తినలేదయ్యా, అందువల్లే నేను కదలలేకపోతున్నాను. నాయనా, నేను మాట్లాడి ఎంతో అలసిపోయాను, ఇక మాట్లాడలేనయ్యా, నా మనస్సు బాగా నలిగిపోయిందయ్యా, నేను చైతన్యం కోల్పోయాను. ఓ రాజా, నీ చేతి స్పర్శ అమృత రసం వంటిది, దానితో మళ్ళీ బ్రతికినట్లుగా భావిస్తున్నానన్నాడు. అప్పుడు ధర్మరాజు స్నేహభావంతో ధృతరాష్ట్రుడి అన్ని అవయవాలను చేతితో తాకాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి ప్రాణాలు లేచి వచ్చినట్లుగా అయింది. శరీరంలో బలం మళ్ళీ వచ్చి పుంజుకుంది. ఆయన తన 2 చేతులతో ధర్మరాజుని కౌగిలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. విదురుడు మొదలైన వారందరూ ఎంతో రోధించారు. అప్పుడు ధర్మరాజుకు దుఃఖం బాగా ఎక్కువైపోయింది. ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు. ధర్మం తెలిసిన గాంధారి మాత్రం మనస్సులోని దుఃఖాన్ని నియంత్రించుకుంది. ఓ నాథ, ఏడవకండి అని ఓదార్చింది. అప్పుడు కుంతితో సహా ఇతర స్త్రీలు అందరూ కూడా ఎంతగానో దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడికి చుట్టూ నిలబడ్డారు. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ ధర్మరాజుతో అన్నాడు, ఓ రాజా, నేను ఇక తపస్సు చేసుకోవటానికి వెళతాను, నాకు అనుమతి ఇవ్వు. నాయనా, పదే మాట్లాడుతూ ఉంటే నాకు శక్తి క్షీణిస్తుంది, ఇక నన్ను కష్టపెట్టకు, నేను మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. ఆ మాటలు విని అప్పుడు అక్కడ ఉన్నటువంటి యోధులందరూ పెద్దగా ఆర్తనాదాలు చేశారు. భీముడు తప్ప. ధృతరాష్ట్రుడు కృషించిపోయాడు, బాగా పాలిపోయాడు, ఉపవాసంతో బాగా క్షీణించిపోయాడు. ఆయన శరీరం మీద కేవలం చర్మము ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇతరులు చూడలేని విధంగా శుష్కించిపోయి ఉన్నాడు. తన పూర్వస్థితికి భిన్నంగా ఉన్నాడు. అలా ఉన్న పెదతండ్రిని ధర్మరాజు కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, నాకు ఈ జీవితం వద్దు, ఈ రాజ్యము వద్దు, నీకేది ఇష్టమో అదే చేస్తాను. నాపై అనుగ్రహం ఉంటే, నేనంటే నీకు ఇష్టం ఉంటే ముందు అన్నం తిను, తర్వాత చేయవలసింది చేద్దాం, ఆలోచించవలసింది ఆలోచిద్దామన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, కుమారా, నువ్వు అనుమతించు, ఇప్పుడే నువ్వు ఉండాలా, నువ్వు ఉన్నప్పుడే తింటాను. సరిగ్గా ఆ సమయంలోకి అక్కడికి వ్యాస మహర్షి వచ్చాడు. ఇలా చెప్పాడు అన్నాడు వైశంపాయనుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చూడండి, అన్నం తినటానికి కూడా ఎంత బాధ అయిపోయింది చూస్తారా. ఇదే పాపిష్టులు చేసేటువంటి కర్మ, ఇదే బాగా అనుభవిస్తున్నాడు. చూడండి, 4వ అధ్యాయం
వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ధృతరాష్ట్రుడు చెప్పిన దానిని గురించి ఇంకేమి ఆలోచించకయా నువ్వు. ఇక ఈ రాజు వృద్ధుడు, విశేషించి పుత్రులను పోగొట్టుకున్నాడు. ఈ కష్టాన్ని ఈయన చిరకాలం సహించలేడయ్యా ఇక్కడుండి. ఈ గాంధారీదేవి తెలివిగలది, ఈమె కరుణ విలువ తెలుసు. అందువల్లే తీవ్రమైన సహించరానిదైన పుత్రశోకాన్ని ఈమె ధైర్యంతో సహిస్తుంది. నేను కూడా నీకు ఈ మాటే చెప్తున్నాను, నా మాట పాటించు, ఈ రాజును అనుమతించు, లేకపోతే ఈయన ఇక్కడే వృధాగా మరణిస్తాడు అన్యాయంగా. ప్రాచీన ఋషులు నడిచిన బాటలో ఈ రాజును కూడా నడవనివ్వు. చాలామంది వెళ్ళారు, అట్టనే వెళ్ళని. నీ పూర్వపు రాజులందరూ ఈ చరమ వయస్సులో వనాలకు వెళ్ళారు అన్నాడు. అందరూ వనాలకు వెళ్ళారు, ఈయనకు కూడా వనాలకు వెళ్ళని. అప్పుడు ధర్మరాజు ఆ మాటలు విని వ్యాసుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీరేనా మాకు పూజ్యులు, మీరు మాకు గురువులు, ఈ రాజ్యానికి ఈ వంశానికి మీరే గతి. కనుక ఓ స్వామి, ధృతరాష్ట్రుడు మాకు తండ్రి గురువు. ధర్మ ప్రకారంగా తండ్రి మాటను కొడుకు పాటించాలి. నేను ఆయన మాట వింటానన్నాడు. ఆ మాటలు విని వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు అన్నది నిజం. ఈ రాజు వృద్ధుడు, అంతిమ దశలో ఉన్నాడు. ఇప్పుడో అప్పుడో తెలీదు. కనుక నేను ఈ రాజును అనుమతిస్తున్నాను, నువ్వు అనుమతించు. ఇక ఈయన ఇష్టానుసారంగా వెళ్ళనివ్వు, ఈయనకు అడ్డగించకు, ఆపకు. ఓ ధర్మరాజా, ఇలా అడవులకు వెళ్ళటం అనేది రాజఋషులకు పరమధర్మం. దీన్ని వారు ఆచరించాలి. వారు యుద్ధంలో అయినా చావాలి, లేదా విధిపూర్వకంగా అడవిలో అయినా చనిపోవాలి. ఓ రాజా, నీ తండ్రి అయినటువంటి పాండురాజు ఈ ధృతరాష్ట్ర మహారాజును గురువుగా భావించాడు. శిష్యుడై ఈయనను సేవించాడు. ఈయన గొప్పగా దక్షిణలిచ్చి ఎన్నో మహాక్రతువులను కూడా చేశాడు. రాజ్యాన్ని సుఖంగా అనుభవించాడు. ప్రజలను చక్కగా పాలించాడు. నువ్వు అడవులకు వెళ్ళినప్పుడు పుత్రుడి ఆధీనంలో ఉన్న ఈ విశాల రాజ్యాన్ని 13 సంవత్సరాల పాటు హాయిగా అనుభవించాడు. వివిధ దానాలను కూడా దానం చేశాడు. అలాంటి ఈ ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని నువ్వు సేవకులతో కలిసి శ్రద్ధగా ఆరాధించావు. కనుక తపోనిధి అయినటువంటి ఈ తండ్రిని అడవికి వెళ్ళటానికి అనుమతించు. ఎందుకు అన్ని రోజుల నుంచి వద్దు 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 అంటున్నావు? దానికి ఇదే తగిన సమయం. ఓ ధర్మరాజా, ఈయనకు నీపై కొంచెం కూడా కోపం లేదు అన్నాడు. తర్వాత వ్యాసుడు ధర్మరాజును ఒప్పించి అంగీకరింపజేశాడు. అలాగే అనుమతినిప్పించేలాగా చేసి అడవికి వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మరాజు వృద్ధుడైన తండ్రితో ఎంతో వినయంతో మెల్లగా ఇలా అన్నాడు, తండ్రి, వ్యాస భగవానుడు చెప్పినట్లుగా చేస్తాను. మీ అభిప్రాయానికి తగినట్లుగా నడుచుకుంటాను. కృపుడు, విదురుడు, యుయుత్సుడు, సంజయుడు చెప్పినట్లుగా చేస్తాను. నాకు అందరూ గౌరవించదగిన వారే. వీరందరూ నా వంశ హితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఓ రాజా, నేను శిరస్సు వంచి ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాను. అదేమిటంటే, ముందు ఆహారాన్ని తినండి. అప్పటి నుంచి అదే అంటున్నాడు పాపం. ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళండి అని భక్తిగా ప్రార్థించాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5, 6, 7 అధ్యాయాలు. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజు అనుమతిని పొంది గాంధారితో కలిసి తన భవనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ధీమంతుడి ప్రాణశక్తి సన్నగిల్లింది. ఆ రాజు అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. ముసలి ఏనుగులాగా నడిచాడు. అప్పుడు ఆయన వెంట విదురుడు, సంజయుడు, కురుపుడు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు తన భవనంలో ప్రవేశించి అన్నాన్ని తిన్నాడు. చూసుకున్నారు ఎవరు వీళ్ళందరూ ఉన్నారు, యూచుడు వీళ్ళందరూ కూడా. అందరూ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అలాగే ధర్మం తెలిసిన గాంధారి కూడా కుంతితో కలిసి కోడళ్ళు చేసిన సేవలను అందుకొని అన్నం తినింది. ఆ తర్వాత విదురుడు మొదలైన వారు పాండవుల ఆహారాన్ని తీసుకొని ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చారు.
ధృతరాష్ట్రుడు అప్పటికే అన్నం తిని కూర్చొని ఉన్నాడు, బాగా తినేశాడు. ధర్మరాజు ఆయన దగ్గర కూర్చొని ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ధృతరాష్ట్రుడు చేతిలో ధర్మరాజు వెన్ను నిమురుతూ ఇలా అన్నాడు, ఓ రాజా, రాజ్యం అష్టాంగాలతో కూడి ఉంటుంది. అలాంటి రాజ్యంలో ధర్మాన్ని ముందు నిలుపుకొని పాలించాలి. అలా రాజ్యాన్ని రక్షించటంలో అన్ని విధాలుగానూ జాగ్రత్తగా ఉండాలి. ఓ ధర్మరాజా, నువ్వు పండితుడు, ధర్మంతోనే రాజ్యాన్ని రక్షించడం కుదురుతుంది. విద్యలో పండితులైన వారిని నువ్వు ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. వారు చెప్పింది వినాలి, ఇంకే చర్చ చేయకూడదు. రాజా, ఉదయమే లేచి వారిని గౌరవించు. పని చేయవలసిన వచ్చినప్పుడు ఎలా చేయాలో వారిని అడిగి తెలుసుకో. నాయన, కార్యసిద్ధి కోసం వారిని నువ్వు గౌరవిస్తే వారు అన్ని విధాలుగా మేలు చేస్తారు. సారథి గుర్రాలను అదుపు చేసినట్లుగా ఇంద్రియాలను అదుపు చేసుకోవాలి. అప్పుడవి దాచుకున్న ధనంలాగా నీకు మేలు చేస్తాయి. వంశానుచారంగా ఉన్నవారు, పవిత్రులుగా ఉన్నవారు, మోసాలకు లొంగకుండా ఉన్నవారు, జితేంద్రియులు, జన్మకర్మలతో శుద్ధులుగా ఉన్న మంత్రులనే అన్ని పనుల్లోనూ నియమించాలి. నీ రహస్యాలు శత్రువులకు తెలియకుండా ప్రవర్తించు అని ఇలా మహాపండితుడైన మేధావి అయిన ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు అనేకమైన రాజధర్మాలను ఉపదేశించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ పూజ్యుడా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నువ్వు నాకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. ఇప్పుడు భీష్ముడు స్వర్గస్థుడయ్యాడు. మధుసూదనుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. విదుర సంజయులు నీ వెంటే వస్తున్నారు. కనుక నాకు ఇక ఎవరు మంచి చెబుతారు చెప్పు? నన్నెవరు నడిపిస్తారు? ఓ రాజా, నువ్వు నా మేలును కోరి చెప్పిన మంచిని అంతా నేను తప్పకుండా పాటిస్తాను. కనుక ఆనందంగా ఉండు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ కుమార, విశ్రాంతి తీసుకో, నేను కూడా ఎంతో అలసిపోయానంటూ ధృతరాష్ట్రుడు గాంధారి భవనంలోకి వెళ్ళి అక్కడ ఆసనంపై కూర్చున్నాడు. గాంధారీదేవికి కాలజ్ఞానం బాగా తెలుసు. ఏ సమయంలో ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అందుకని ఆమె భర్తతో మాట్లాడటానికి ఇదే తగిన సమయం అని ఆలోచించి ఇలా అంది, ఓ నాథ, ధర్మరాజు అనుమతి తీసుకొని అడవికి ఎప్పుడు వెళతావు అంది. అడవికి వెళ్ళటం ఆవిడికి చాలా ఇష్టమే. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, ఓ గాంధారి, వ్యాస మహర్షి నా తండ్రి. ఆయన మహాత్ముడు. ఆయన నాకు అనుమతి ఇచ్చాడు. ఇక నేను ధర్మరాజు అనుమతి కూడా తీసుకొని త్వరలోనే అడవికి వెళతాను. వెళ్ళేలోపుగా మన ఇంటికి ప్రజలందరినీ పిలిపించు. చనిపోయిన వారు జూదగాళ్ళైన నా కుమారులను ఉద్దేశించి ధనాన్ని దానం చేస్తాను. అప్పుడు వారికి పరలోక సుఖం కలుగుతుంది అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు కబురు చేశాడు. ధర్మరాజు ఆయన మాటను పాటించి అంతా సమకూర్చాడు. ప్రజలందరినీ పిలిచాడు. అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. అప్పుడు అక్కడ నగరవాసులు, గ్రామవాసులు అందరూ ఉన్నారు. వారందరితో ధృతరాష్ట్ర మహారాజు ఇలా అన్నాడు, మీరందరూ కురువంశీయులతో చిరకాలం నుండి కలిసి జీవిస్తున్నారు. అందుచేత ఒకరికొకరు ఆప్తులై ఉన్నారు. ఒకరి మేలు చేయటంలో మరొకరు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.